పోతే రోడ్ నేను ఓకే సార్. లేదు మధ్యాహ్నమే చెప్పారు క్యాన్సిల్ అయింది. ముందు ఎవరికి చెప్తారు ఎంత బాగుంటున్నావా ఏలూరు ఒక ఎలివేషన్ ఫైనలైజ్ చేసేది జిఎం మీటింగ్ పెట్టారు. వాళ్ళు వేసి పంపించారు. వేరే వాళ్ళు ఏజెన్సీ తెప్పించారు. మీరు తెప్పించారు. ఎక్స్ట్రా అవుతుంది సార్. ఎక్స్ట్రా అవుతుంది. ఓన్లీ నామినల్ పార్టిసిపేట్ అయ్యారు. ఎప్పటికెలా చేస్తారు ఇది? మీకు టైం లైన్ ఎప్పుడు అవుతుంది? మీకు ఎలివేషన్లు ఫైనలైజ్ చేసేసినట్లేనాయి. ఇప్పుడు ఈ ఎలివేషన్ ఫైనలైజ్ చేస్తాయండి. ఈ రకంగా పనిచేయడానికి ఎప్పటికెలా కంప్లీట్ చేస్తారు? 5 months చేస్తారు. మే వరకు ఉన్నారు, మేలో వరకు కంప్లీట్ చేస్తారు. ఈ ఫినిషింగ్ వస్తుందా అని నేను అనేది. మీకుండే 2 కోట్లు కాకుండా ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయొచ్చు దానికి. చేయాలి సార్. We will be removing. We is making a park also here. The centralized park. This park also parking completely. This auto park tubular. So the exit is from here, no? Whole modernization, it will be there for another 20 years to 25 years. So we don't want to miss that elevation look also what they are going to use. My opinion, however you are building this with the brick, right? Nobody will take care of this thing. If the cost is there for you to increment, if the elevation is costing you for this, whatever the estimated you are added, you are telling they can total ga మీరు strengthening beams వేసుకోండి. Foundation is strengthening beam. The elevations are also as per our system. So these ATM centers in the station. So you put a ATM centers also. What about the bathrooms and those modernization of bathrooms? are also available. లాక్కెళ్ళిపోతున్నారు. తీసేద్దామా సెట్. You have only painted this one. Only painted. The structural sound, because changing this will cost another few. If sheds kotta ayindi, this is the new This shed. is new ones only, sir. This false ceiling will be doing so that it will look good also. Because the standard, because like this already it is available in all the railways. From Vijayawada to complete railway, so you will find like this drawing only. Just about 10 cm below the steel. Will you do one sample? I will come next time again. We will see. I will come next time again on February 2nd. Sure. So we will again see. By that time there will be some changes. There will be some modification by that I time. will come February 2nd or 3rd. ఇవాళ ఏలూరు రైల్వే స్టేషన్ని మోడర్నైజేషన్ చేస్తున్నారు. ఆ మోడర్నైజేషన్ పనులు స్లో అవుతున్నాయని పైనసారి కూడా మినిస్టర్ గారికి చెప్పడము, అలాగే జోనల్ జిఎం గారికి కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఇవాళ స్టేషన్లో పనులన్నీ కూడా ముందుకు పోతున్నాయి. ఇవాళ ఈ స్టేషన్ని మోడర్నైజేషన్ చేయడంలో అయినా కానీ, ఎలివేషన్లు ఫైనలైజ్ చేయడంలో అయినా కానీ ఇంకా పనులు జరుగుతున్నాయి. ఆ ఎలివేషన్లు కూడా తిరుపతి గుడి గోపురం ఉన్నట్లు కొంచెం తయారు చేస్తున్నారు. అదే రకంగా మనకి ద్వారకా తిరుమల టెంపుల్ ఆ అపీరెన్స్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాం. అక్కడక్కడ కూడా స్టేషన్లో గుడి కల్చర్ కనబడేట్లు ఇంటీరియర్స్ కూడా చేయమని చెప్పి వాళ్ళకి కొన్ని మాడిఫికేషన్స్ చెప్పాము. కొన్ని ఫోటోలైనా కానీ ఇవన్నీ కూడా దేవుడు దర్శనానికి వచ్చినట్లు ఆ కల్చరు ఆ వాతావరణం ఉండేట్లు స్టేషన్లో, గుడికి వాతావరణం ఉండేట్లు స్టేషన్లో, ప్లస్ మోడర్నైజేషన్ ఆఫ్ స్టేషన్ ఉండేట్లు, అంటే బుకింగ్ కౌంటర్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా వెయిటింగ్ హాల్ ఇవన్నీ కూడా ఒక మోడర్నైజేషన్ లాగా ఉండేట్లు పెట్టమని చెప్పాం. బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ బాత్రూమ్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా ప్లస్ ఎస్కలేటర్స్ కూడా ప్రతి ప్లాట్ఫామ్కి ఎస్కలేటర్స్ కూడా వస్తుంటాయి, క్లోజ్డ్ ఎస్కలేటర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ చేస్తున్నారు. ఒక అది కొన్ని మార్పులు చేర్పులు అన్నీ కూడా చెప్పాము వాళ్ళకి. ఆ చేర్పుల ప్రకారం చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్
రైల్వే స్టేషన్ లాగా మన ఏలూరు రైల్వే స్టేషన్ అవుతుంది. ఆ రకంగానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వచ్చే రోజుల్లో అదే రకంగా పనులు జరుగుతాయని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆయన కూడా చాలా వరకు చేంజెస్ చేయాలి, ఇవి ఇట్లా కాదని ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన కూడా చెప్పారు. అలాగే ఇవాళ చూస్తే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ ఒక అన్ని ఊర్లలో జరుగుతున్నా కూడా మనం మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ ఒక తిరుపతి, చిన్న తిరుపతి అయినా పెద్ద తిరుపతి అయినా కొంచెం ఆ కల్చర్ వచ్చేట్లు తయారు చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు. ఏలూరు నియోజకవర్గంలో పెద్ద రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాన్ని పర్యవేక్షించడానికి ఏ విధంగా ఉన్నదని గౌరవ ఎంపీ గారు మరి మహేష్ యాదవ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే మోడరైజేషన్లో భాగంగా, ఆధునీకరణలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు ఏ విధంగా చేయాలనేది అవన్నీ కూడా చూసి ఆ కాంట్రాక్టులకు సూచించడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల ఇక్కడికి ఎవరైనా వస్తే కంపల్సరీ దానికి వెళ్తారు. అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ తిరుపతికి మేము వచ్చినట్టుగా ఫీలింగ్ అవుతారు లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ అనే ఉద్దేశంతో మరి ఆ డిజైన్ని దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టులు కూడా అదే డిజైన్ చేసామని చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎవరైనా రైల్వే స్టేషన్లోకి వచ్చారంటే ఒక గుడిలోకి వచ్చేటట్టుగా ఉండాలని ప్రజలందరికీ కూడా, అలాగే హెడ్ క్వార్టర్లో ఉన్న రైల్వే స్టేషను ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఏలూరు రాంతోటే మరి రైల్వేలు ఎక్కడం ప్రయాణికులు అనేక మంది చేస్తుంటారు. ఆ అనుభూతి కలవాలి, ద్వారకా తిరుమల వెళ్ళాము అనే అనుభూతి కలగాలనే ఉద్దేశంతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. అందులో భాగంగానే మరి ఈ ఆధునిక పనులు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హర్షించదగ్గట్టుగా ఈ ఆధునీకరణ పనులు జరుగుతాయని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.